ఐపీఎల్లో ధోనికి ఉన్న క్రేజే వేరు. ఇన్నింగ్స్ చివర్లో అతని కొట్టే హెలికాప్టర్ షాట్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈసారి కూడా ధోని యొక్క ధనాధన్ మెరుపుల కోసం చెన్నై ఫ్యాన్స్ క్రేజీగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో ధోని కొన్ని రికార్డులను అధిగమించే అవకాశం కనిపిస్తుంది. ఆ రికార్డ్స్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ధోనికి ప్రత్యేకమైన కీపింగ్ స్కిల్స్ ఉన్న సంగతి తెలిసిందే. వికెట్ల వెనుక ఎంత చురుగ్గా స్టంపింగ్స్, అదేవిధంగా రన్అట్స్ అయితే మనం ఎన్నో చూస్తుంటాం. ఈ సీజన్లో ధోని మరొక 10 క్యాచ్లు పట్టినట్లయితే ఐపీఎల్లో 200 క్యాచ్లు పట్టిన తొలి వికెట్ కీపర్గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. ధోని ఇప్పటి వరకు 264 మ్యాచ్ల్లో 190 క్యాచ్లు, 42 స్టంపింగ్లతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. అతని తర్వాత రిషబ్ పంత్ 95 క్యాచ్లతో రెండో స్థానంలో అయితే కొనసాగుతున్నాడు. ఇక రిషబ్ పంత్ ధోనిని చేరుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ సీజన్లో ధోని మరొక హాఫ్ సెంచరీ చేసినట్లయితే ఓల్డెస్ట్ ప్లేయర్గా రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. ఈ రికార్డ్ అనేది ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్క్రిస్ట్ పేరిట ఉంది. గిల్క్రిస్ట్ 40 సంవత్సరాల 262 రోజుల వయసులో 50 కొట్టాడు. ఈసారి ధోని వయసు 43 సంవత్సరాలు. ఈ ఏజ్లో ధోని 50 కొట్టినట్లయితే ఐపీఎల్లో ఓల్డెస్ట్ క్రికెటర్గా నిలవబోతున్నాడు. అదేవిధంగా ఈ సీజన్లో మరొక 18 పరుగులు చేసినట్లయితే సిఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా అయితే ధోని నిలవబోతున్నాడు. ఈ రికార్డు సురేష్ రైనా పేరిట ఉంది. సురేష్ రైనా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఉన్నాడు సిఎస్కే తరపున. ఈ సీజన్లో ధోని 18 పరుగులు చేసినట్లయితే సురేష్ రైనాను అధిగమించి టాప్ ప్లేయర్గా నిలబోతున్నాడు సిఎస్కే తరపున, టాప్ రన్ స్కోరర్గా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.